హాయ్ ఫ్రెండ్స్. మేమైతే కువైట్లో ఫ్రెండ్స్ అయితేనే మల్యాకి వెళ్ళామన్నమాట. కువైట్ మల్యాలో ఫ్రెండ్స్ అయితేనే ఈ బంగారు షాపులు ఇలా ఉంటాయన్నమాట. మేమైతే వెళ్ళాం ఫ్రెండ్స్ అయితేనే బంగారు తీసుకుందామని వెళ్ళాము. కానీ రేట్లు అయితే ఆకాశాన్ని అందుతున్నాయి ఫ్రెండ్స్ అయితేనే. నాకైతేనా ఇంకా తీసుకోవట్లేదన్నమాట. ఇంకా నాతో పాటు ఉన్న అక్కలైతే ఇద్దరు వచ్చారన్నమాట, మా వదిన ఒక ఆమె ఇంకా ఒక అక్క. వాళ్ళైతే తీసుకున్నారన్నమాట. నేనైతే మా పాపకి నెక్లెస్ తీసుకుందామని ట్రై చేశాను, కానీ నేను తీసుకోవట్లేదు. నేను బంగారు షాపుకి కూడా ఎందుకు వెళ్ళామంటే ఫ్రెండ్స్ అయితేనే, అంతకుముందు మేమైతేనే నెల నెల కట్టమని వాళ్ళు చెప్పారనమాట. నెల నెల కట్టుకోండి, మీకు ఒక 50 దినార్లు మేమే మీకు ఇస్తాము. 20 దినార్లు, 50 కాదు సారీ 20 దినార్లు. ఈ చిన్నపిల్ల చూసినారు కదా బంగారు షాపులు తిరుగుతుంటే తీశాను ఫ్రెండ్స్ ఆ పిల్లని. అయితే అలా చెప్తే మేము కట్టినామన్నమాట. మళ్ళీ కట్టి వచ్చినాం, కానీ మళ్ళీ నెల నెల అయితే మేము కట్టలేకపోయాం ఫ్రెండ్స్. అంతేనా, కట్టలేకపోయేసరికి ఇంకా అది ముందు కట్టినది అయితే తెచ్చుకుందామని చెప్పేసి నేను బంగారు షాప్ దగ్గరికి అయితే వెళ్ళాను అనమాట. బంగారు సప్లీలు ఉన్నాయి ఫ్రెండ్స్ అయితేనా. ఫ్రెండ్స్ మేమైతేనా ఇక్కడ మల్యాకి వెళ్ళినప్పుడైతే మా పిల్లలకి ఇవి లెగ్గిన్లు తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇవి ఎలా ఉన్నాయంటే నేనైతే షాప్ పెట్టినట్లుందన్నమాట. ఒక పెద్ద కుప్ప అయితే తీసుకొచ్చేసాను అనమాట. చాలా సుమారు 30 లెగ్గిన్లు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇందులో. ఎందుకంటే ఇండియాకు వస్తే ఫ్రెండ్స్ ఇంత క్వాలిటీ క్లాతులో లెగ్గిన్స్ రావన్నమాట. అందుకే నేను ఇక్కడే తీసుకొని పోతున్నాను ఫ్రెండ్స్. అంతకుముందే కూడా మా పిల్లలకి 30 లెగ్గిన్లు 40 లెగ్గిన్లు అయితే పంపించాను అనమాట. అందుకని మళ్ళీ తీసుకున్నాను, ఎట్లా నేను ఇంటికి పోతున్నాను కాబట్టి అందుకు తీసుకున్నాను ఫ్రెండ్స్ అయితేనా మా పిల్లలు అయితే లెగ్గిన్లు అయితే ఇవి చూసినారు కదా, చాలా అయితే ఒక కుప్ప అయితే వేసేసాను ఫ్రెండ్స్ అయితేనా. నేనైతే ఇండియాకి వస్తున్నాను ఫ్రెండ్స్ అయితేనా. ఇక్కడైతే నేను కువైట్ లో ఉన్న షాపింగ్ మాల్ అన్నీ కూడా నేనైతే పెట్టాను అన్నమాట. లెగ్గిన్లు అయితే నాకైతే బాగా నచ్చాయి ఫ్రెండ్స్. అయితేనే ఈ లెగ్గిన్లు అయితే నాకైతే సెట్ అవ్వమన్నా, మా నా బిడ్డలకి సెట్ అయితే చిన్నగా ఉన్నాయన్నమాట, సన్నగా ఉన్న వాళ్ళకి. ఫ్రెండ్స్ అయితే నేనైతే అన్నీ కూడా మడత పెట్టేసి ఇలా పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే ఇంకా నేనైతే ఇంటికి వెళ్తున్నాను కదా, అన్ని బ్యాగ్లోకి సర్దుకోవడానికి అయితేనా అన్నీ ఇలా మడత వేసుకొని పెట్టుకుంటున్నాను. ఎందుకంటే నేను తెచ్చుకున్నాను కాబట్టి ఇప్పుడే షాప్ కాడ నుంచి వచ్చాను ఫ్రెండ్స్ అయితేనే. వచ్చి అన్నీ ఇలా కుప్పేసి నేనైతే ఇంక అన్నీ ఇలా రెడీ చేసుకుంటున్నాను అనమాట. అన్ని బ్యాగ్ సర్దుకుంటున్నాను అనమాట. ఇక్కడైతే ఫ్రెండ్స్ అయితే నేనైతే వాచ్లు తీసుకున్నాను అనమాట. మా ఇంటిని వాళ్ళ ఫ్రెండ్లకి ఎవరికో కావాలని చెప్పేసరికి ఈ వాచ్లు అయితే నేను తీసుకున్నాను అనమాట. వాళ్ళ ఫ్రెండ్స్కి ఎవరు అడిగారంట ఫ్రెండ్స్ అయితేనా, అందుకే నేనైతే తీసుకున్నాను. నాకైతే ఒక స్మార్ట్ వాచ్ కూడా నేను తీసుకున్నాను. ఇక్కడైతే మా పిల్లలకి అయితే రబ్బర్ బ్యాండ్లు కూడా తీసుకున్నాను ఫ్రెండ్స్ అయితేనే. అక్కడ ఉంటుంది కదా దువ్వాన్, అది కూడా తీసుకున్నాను అన్నమాట. ఫ్రెండ్స్ అది చూసినారు కదా, అది ఇవి ఫ్రెండ్స్ ఏంటంటే జ్యూస్ పౌడర్ బాటిల్స్ అవి అన్నమాట. అవి కూడా ఆరెంజ్ ఒకటి తీసుకున్నాను, ఒకటి మ్యాంగో అయితే తీసేసుకున్నాను ఫ్రెండ్స్ అయితేనా. అయితే అలాగే రెగ్లు బెడ్షీట్లు కూడా తీసుకున్నాను ఫ్రెండ్స్ అయితేనా. బ్లాంకెట్స్ కూడా నేను తీసుకున్నాను, చూసినారు కదా. రెండు వచ్చి కూడా 5 దినార్లు పడినాయి. ఎంత లేదన్నా ఇండియా డబ్బులు 3000 అవుతుందన్న ఫ్రెండ్స్ అయితేనా. చూసినారు కదా ఫ్రెండ్స్ అయితేనా. అన్నీ కొనేసరికి నాకైతే డబ్బులు అయితే వీటికే చాలా డబ్బులు అయిపోయింది ఫ్రెండ్స్ అయితేనా. చాలా అంటే చాలా అయిపోయింది. ఏ వస్తువైనా కానీ ఫ్రెండ్స్ అయితేనే చాలా రేట్లు ఉన్నాయన్నమాట. చాలా భయంకరంగా ఉన్నాయి రేట్లు. నేనైతేనా ఇంక అన్నీ తీసుకొచ్చేసి ఇలా కుప్పేసుకున్నాను, మడత పెట్టుకుని చూసినారు కదా అక్కడ ఉన్న బాక్సులలో నేను సర్దుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్ అయితే. నేను అంతకుముందు ఒక చిలకని గురించి అయితే మీకు చెప్పాను కదా, అక్కడ కనబడుతుంది కదా, అదే బ్లూ కలర్ చిలక. అదైతే నేను ఒకరోజు బయట కూర్చోంటే నాకు నా ముందైతే వాలిందన్నమాట, నా మీద వచ్చి వాలింది. ఇంకా అది నేనైతే కొన్ని దినాలు సాకాను ఫ్రెండ్స్ అయితేనే. సాకి నేను మళ్ళీ మా మేడం వాళ్ళ చెల్లెలకైతే ఇచ్చేసాను అన్నమాట. అప్పుడు నేనైతే మొన్న వాళ్ళ ఇంటికి పెళ్ళి ఉందని చెప్పేసి, మ్యారేజ్ ఉందని చెప్పేసి వెళ్ళాను మొన్న. అప్పుడు మళ్ళీ వాళ్ళ ఇంట్లో ఈ చిలకను చూశాను ఫ్రెండ్స్. వాళ్ళ ఇంట్లో ఇంకొక చిన్న చిలక అలాంటిదే ఉన్నమాట. కాబట్టి నేను నా దగ్గర ఉన్న నా చిలకను ఆ చిలక రెండు కూడా ఇలా జాయింట్ చేసేసినారన్నమాట. బాగా సెట్ అయినాయి అన్నమాట. రెండు తోడు చేసి ఒక పంజరంలో వేసినారు. ఇక్కడ చూసినారు కదా. నేనైతే దాంతో అయితే సుమారుగా వారం 10 రోజులు అయితే ఆడుకున్నాను ఫ్రెండ్స్ అయితే నా చిలకతో. నేను మళ్ళీ పోయి దాన్ని చూశాను, అదైతే నాకైతే చూడట్లేదు అన్నమాట. ఫ్రెండ్స్ అయితే పెళ్ళికి వెళ్ళినప్పుడు మేమైతే పార్టీ జరిగింది ఫ్రెండ్స్ మాకైతేనా. చూసినారు కదా, ఇది అయితే మలుకుబ్బ అంటారు ఫ్రెండ్స్ అయితేనే. ఏదో ఆకులలో అయితే రైస్ పెట్టేసి
అంతా కూడా ఇట్లా రైస్ పెట్టేసి వాటికి ఏదేదో మసాలా వేసేసి ఇలా ఉడకపెట్టి ఇట్లా చేస్తారు ఫ్రెండ్స్ అయితేనా. చూసినారు కదా ఫ్రెండ్స్ అయితేనా, పెళ్ళిళ్ళకి వస్తే ఏమన్నా ఫంక్షన్లు వస్తేనా ఏమైనా వాళ్ళు పార్టీ చేసుకుంటేనా ఫస్ట్గా ఇలాంటివి అయితే బాగా ఎక్కువగా తింటారు కువైట్ వాళ్ళు అయితే. మాకైతే ప్లేట్లలో పెట్టమని చెప్పినారు, ఎందుకంటే పార్టీ జరుగుతుంది కాబట్టి అందరూ ఇంక భోజనాలకు టైం అయిపోయింది కాబట్టి మేమైతే ఇంక అందరికీ కూడా ప్లేట్లో అయితే ఇలా వేసి పెడుతున్నాం ఫ్రెండ్స్ అయితేనా. వాళ్ళైతే ఇంకా తొందరగా అంటున్నారు కాబట్టి నేనైతే వీడియో కూడా ఎక్కువగా తీయట్లేదు ఫ్రెండ్స్. ఇదైతేనా తొందరగా అయితే తీసేసాను అన్నమాట. నాతో పాటు ఉన్న ఒక అమ్మాయి అయితే తీసింది. అన్ని ప్లేట్లకి వేస్తున్నాం. చూసినారు కదా, ఆ అమ్మాయి అయితే అంటుంది వీడియో నాకు తీయద్దు అంటుంది. ఎందుకు అంటే మొత్తం ప్రపంచమంతా చూస్తారు నన్ను అంటుంది. చూస్తే తప్పేముంది అని చెప్పాను నేను ఫ్రెండ్స్ అయితేనా. చూసినారు కదా ఫ్రెండ్స్, అయితే చాలా విచిత్రంగా ఉందన్నమాట ఇక్కడ కువైట్లో వంటలు అన్నమాట. చాలా అంటే చాలా విచిత్రంగా ఉంటాయన్నమాట. వీళ్ళు తిండే వెరైటీగా ఉంటుందన్నమాట. అంతా ఉప్పు అంటే సప్పిడిగా ఉంటుందన్నమాట. కారం అయితే తినరన్నమాట. కొంతమంది ఇళ్ళల్లో తింటారు, కొన్ని ఇళ్ళల్లో తినరు. అక్కడ చూసినారు కదా ఫ్రెండ్స్ అయితేనే ఇంకా చికెన్ అయితే పెట్టినారు. అదే ఇక్కడ చికెన్ అయితే జిజార్జ్ అంటారు ఫ్రెండ్స్ అయితేనా. దాన్ని అయితే ఇంకా బాగా ఉడకబెట్టేసి అలా ఫ్రైలో ఒక ఫ్రిండర్లో పెట్టేసినారనమాట. అవి అయితే అక్కడ ఫ్రై అవుతున్నాయి. అక్కడ చూసినారు కదా, ఆ మిషన్లో కనబడుతున్నాయి కదా అవే ఫ్రెండ్స్. అయితే మేమైతే ఇంకా అన్నీ కూడా ప్లేట్కి వేసేసి ఇలా అన్నీ పెట్టేసుకున్నాం అన్నమాట ఫ్రెండ్స్ అయితేనా. ఫ్రెండ్స్ మీకైతే ఈ వీడియో నచ్చితే ఫ్రెండ్స్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అయితేనా. చాలామంది కూడా చూస్తున్నారు కానీ నా వీడియోలు అయితే లైక్ చేయట్లేదు. మీకు నచ్చితే కామెంట్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల నాకైతే మరిన్ని వీడియోలు నేను పెట్టగలను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ మీకు కువైట్లో అయితే ఇక్కడ జరిగే ప్రతి అది కూడా మీకు అయితే మేము వీడియోల తరపున అయితే మేము చూపిస్తాను అన్నమాట ఫ్రెండ్స్. ఇక్కడ జరిగే లైఫ్ స్టైల్ అంతా. అక్కడ తెల్ల వైట్ డ్రెస్ వేసుకోండి ఫ్రెండ్స్, ఆమె సప్లయర్స్ అన్నమాట. అంటే పార్టీ జరుగుతుంది కదా, వాళ్ళకి చాయ్ గవ్వ అంటే వాళ్ళకు సప్లై చేయడానికి వచ్చిందనమాట ఫ్రెండ్స్. ఇక్కడ చూసినారు కదా, నేను ఇందాక చూపించాను మలకూపా అని, సేమ్ టు సేమ్ ఇలాగే అలాంటిది ఇదన్నమాట. నాకైతే ఫ్రెండ్స్ అయితేనా మా మేడం అయితే ఒక పెద్ద గిన్నెకి ఇచ్చిందనమాట, ఒక ఉల్లగడ్డలు అయితేనా. దాన్ని అక్కడ కనబడుతుంది కదా, అదైతే కూసా ఫ్రెండ్స్. ఆ ఉల్లగడ్డలో లోపల అంతా మొత్తం కూడా తీసేసేయాలి ఫ్రెండ్స్. లోపల తీసేసి ఒక బొక్కలాగా దానికి పెట్టాలన్నమాట. పెట్టి అన్నీ కూడా నేనైతే చాలా తీసుకున్నాను ఫ్రెండ్స్. అయితే మధ్యాహ్నం అయితే మేమైతే కూర్చున్నప్పుడు ఇలా రెస్ట్కు రూమ్కి పోతామన్నమాట, 1 గంట 2 గంటలు. అప్పుడైతే నాకు ఈ పని అయితే జరిగింది ఫ్రెండ్స్. అయితేనే నాతో పాటు నాకైతే తీద్దామని అంటే ఆ అక్క అయితే తీయట్లేదనమాట. నేను ఒక్కదాన్ని తీసుకున్నాను. మా మేడం అయితే అనింది ఆటకి, ఇద్దరు తీయండి రూమ్కి పోయి అని చెప్పింది. ఇంకా ఆ అక్క అయితే పడుకుండేసింది. నేనైతే ఇంకొకదాన్ని తీస్తున్నాను ఫ్రెండ్స్. అయితే చేయి కూడా నొప్పి పెడుతుంది అనమాట. లోపల ఉన్నదంతా తీసేసి ఇలా బుర్రల్లాగా పెట్టాలన్నమాట. వీటి లోపలైతే ఫ్రెండ్స్ అయితే ఇందాక నేను చూపించాను మలకూబా అని, దానిలో అయితే ఫ్రెండ్స్ అయితే రైస్ పెడతారనమాట. రైస్ పెట్టేసి దానికి ఏదో అన్ని మసాలా వేసేసి ఇలా ఉడకబెడతారనమాట. ఇవి కూడా అక్కడ చిన్నవి ఉన్నాయి ఫ్రెండ్స్ అయితేనా. చూసినారు కదా, నేనైతే ఒక పెద్ద గిన్నెకైతే పెట్టేశాను ఫ్రెండ్స్ అయితేనా. చూసినారు కదా ఫ్రెండ్స్ అయితేనా. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, సపోర్ట్ చేయండి నాకు. ఓకేనా ఫ్రెండ్స్. చూసినారు కదా, నేనైతే ఇంక అన్నీ పెరికేసాను అనమాట, అన్నీ లోపల తీసేసాను అనమాట. అయితే చూసినారు, మళ్ళీ ఇంక గిన్నెకి వేసుకొని మళ్ళీ ఎత్తుకొని పోయి ఇంకా మా మేడంకి అయితే వాటిని అప్పగించాలా. ఉల్లగడ్డలు అయితే సుమారుగా 6 7 ఉన్నాయి ఫ్రెండ్స్. మళ్ళీ వాటిలలో అన్నం పెట్టేసినాక అవి ఉన్నాయి కదా చిన్నవి, దానికి తోకలు లోపల అన్నం పెట్టేసి మళ్ళా వాటిని మళ్ళా తోకలు వానికి అతికించాలన్నమాట ఫ్రెండ్స్. అయితేనా కువైట్లో ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియోతో ఇంతే. బాయ్, సబ్స్క్రైబ్.